హలో, అర్జెంటుగా నువ్వు ఇంటికి రావాలి. నా ఫోటో ఏంటమ్మా ఇక్కడుంది? అందరూ అన్నట్టు నువ్వు అనాథవి కాదురా. అదిగో నీ కుటుంబం మనతోనే ఉంటానని అంత ఆస్తిని వదిలేసుకొని వచ్చాడు. నువ్వన్నా చెప్పయ్యా. అంటే రాజానే గాయత్రీదేవి కొడుకు బన్నీ అన్నమాట. ఆ తల్లి కొడుకు కోట్ల ఆస్తికి వారసుడు రాజానా? అవును బాబు, చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని తిరిగిన బన్నీ బాబే ఈ రాజా. ఒక రకంగా ఇది నాకు చాలా మంచి శుభవార్త. బన్నీనే రాజా అని తెలిస్తే అందరికన్నా ముందు సంతోషపడేది అన్నయ్య కదా. సంతోషపడవేంటి బాబు, ఎగిరి గంతులేస్తారు. బన్నీ బాబు అంటే ఐగోరు ప్రాణం. అప్పట్లో ఐగోరు అక్కడే ఉండేవారు కదా. ఎవరేమన్నా నేరుగా బన్నీ బాబు ఆయన గోరు దగ్గరికి వెళ్ళేవాడు. అంతగా ప్రేమించిన బన్నీనే రాజా అని తెలిస్తే మీ అన్నయ్య ఆనందానికి హద్దులుండవు. మరి ఈ విషయం అన్నయ్యకి చెప్పేవదనా? చెప్పాలనుంది, కానీ ఇంత మంచి విషయాన్ని ఫోన్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆయన వచ్చాక నేరుగా చెప్పి ఆయన ముఖంలో సంతోషం చూడాలి. నిజంగా చాలా మంచి వార్త చెప్పేవదనా. చందు రాజాల పెళ్లికి అన్నయ్య ఒక్కడే అడ్డుగా ఉన్నాడని బాధపడేవాణ్ణి. ఇక నీకు ఆ భయం లేదు కృష్ణ. మనందరికన్నా బన్నీ అంటే మీ అన్నయ్యకి చాలా ఇష్టం. ఇంతకాలం ఎదురు చూసిన బన్నీయే రాజా అని తెలిస్తే జరిగిందంతా మర్చిపోయి ఆయనే దగ్గరుండి చందుకి రాజాకి పెళ్లి చేస్తారు. ఇదంతా సెందమ్మ అదృష్టం. పెళ్లికి ఏ అడ్డంకులు లేకుండా సిక్కుముళ్ళన్నీ ఒక్కొక్కటిగా ఇడిపోతున్నాయి. సరే సరే, నేను చేసిన వంటలన్నీ చల్లారిపోతున్నాయి. బేగ కూకోండి. కూర్చోండి కూర్చోండి, లేకపోతే మనల్ని తింటుంది. చెప్పు చందు. అక్క, గుడ్ న్యూస్. నాకు గుడ్ న్యూస్ ఏముంటుందిరా? నీకే కాదు, ఇంట్లో అందరికీ గుడ్ న్యూస్. పెద్దమ్మైతే అస్సలు తట్టుకోలేకపోతుంది. అంత గుడ్ న్యూస్ ఏంట్రా? ఎన్ని సంవత్సరాలుగా కనిపించడం లేదనుకున్న బన్నీ దొరికాడక్క. నిజమా? అవునక్క. గాయత్రీదేవి గారి అబ్బాయి బన్నీ గురించి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారంట కదా? అవును చందు, అమ్మకి నాన్నకి బన్నీ అంటే ఎంతో ఇష్టం. బన్నీ గురించి వాళ్ళు వెతకని చోటు లేదు. ఇంతకీ ఎక్కడ దొరికాడంట? ఇక్కడే, హైదరాబాద్ లోనే. బన్నీ ఇక్కడే ఉన్నాడా? ఇక్కడ మాత్రమే కాదక్క, ఎంతకాలం మన మధ్య ఉన్నాడు. ఏంటి మన మధ్య? ఎవరు? రాజా. రాజానా? ఏంటి చందు నువ్వు చెప్పేది? నిజమా? నిజమక్క. పెద్దమ్మ శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బన్నీ ఫోటో చూసిందంట. ఎవరు అని ఆరా తీస్తే అతనే రాజా అని తెలిసేసరికి ఇల్లంతా పండగ అయిపోయిందనుకో. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. రాజాతో అంత దగ్గరగా ఉండి రాజానే బన్నీ అని తెలుసుకోలేకపోయాను. అదే కదా అర్థం కాంది. బన్నీని రాజా అంటే రాజా మామూలు వ్యక్తి కాదు. గాయత్రీదేవి కొడుకు, కోట్ల ఆస్తికి వారసుడు. ఇన్ని రోజులు రాజాని ద్వేషించిన వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుందక్క రాజా అంటే ఏంటో. మమ్మీ ఏముంటుంది? పెద్దమ్మ ఆనందం చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. నాకు తెలుసు, ప్రతి సంవత్సరం తన పుట్టినరోజైనా మర్చిపోయిందేమో గాని బన్నీ పుట్టినరోజు మర్చిపోలేదు. తన పేరు మీద ఆ రోజంతా అన్నదానాలు, వస్త్రదానాలు, ఆ రోజంతా అదే ధ్యాసలో ఉండేది. ఈ రోజు బన్నీ దొరికాడంటే ఇంకా మమ్మీ ఆనందం గురించి చెప్పాలా? అవును, డాడీకి విషయం తెలుసా? ఇంకా తెలీదు. అదేంటి? మమ్మీ డాడీకి చెప్పకుండా ఉండదే.
పెదనాన్న బిజినెస్ పని మీద ముంబై వెళ్ళారక్క. వచ్చాక నేరుగా చెప్పి ఆయన మొహంలో ఆనందం చూద్దామని ఆగింది. డాడీ చాలా సంతోషపడతారు చందు. తను ఇంతకాలం ద్వేషించిన రాజానే బన్నీ అని తెలిస్తే డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నో డౌట్ నేరుగా డాడీనే వెళ్ళి రాజాని తీసుకొస్తారు. ఇక్కడ నీ పెళ్లికి దిగిలే లేదు చందు. డాడీయే దగ్గరుండి చరిపిస్తారు. అదే సంతోషంగా ఉందక్క. ఎక్కడ పెదనాన్న లేకుండా పెళ్లి చేసుకోవాల్సి వస్తుందో అని చాలా బాధపడేదాన్ని. ఇక నీకు ఆ భయం లేదు. డాడీకి బన్నీ అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. పోనీలే చందు, రాజా ఇన్ని రోజులు పడిన కష్టాలన్నీ తీరిపోయినట్లే. ఇదంతా నీ అదృష్టం చందు. డాడీ కూడా అదే అన్నారు. సరే ఉంటానక్క. నీకు ఈ విషయం చెప్పాలనే ఫోన్ చేశాను. అలాగేరా, మమ్మీని బాబాయ్ని అడిగానని చెప్పు. అలాగే అక్క, ఉంటాను. బాయ్ బాయ్. అర్చన, చెప్పర్చన. ఏమండి, ఫ్లైట్ ల్యాండ్ అయిందా? 10 minutes బిఫోర్ ల్యాండ్ అయింది. ఏమర్చన? మీరు నేరుగా ఇంటికే వస్తున్నారా, ఆఫీస్కి వెళ్ళొస్తారా? ఆఫీస్లో చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. లేదు లేదు, మీరు అర్జెంటుగా ఇంటికి వచ్చేయండి. అంత అర్జెంట్ ఏంటో? మీరు రండి, మీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూసా? ఏంటది? ఫోన్లో చెప్పేది కాదు, మీరు నేరుగా వింటే చాలా ఆనందపడతారు. టెన్షన్ పెట్టకుండా చెప్పే అర్చన. అబ్బా, వచ్చాక చెప్తాను కదండి, త్వరగా వచ్చేయండి. నీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటేనే తెలుస్తుందిరే అదేదో చాలా మంచి న్యూస్ అని. ఏమై ఉంటుందబ్బా? మీకు, నాకు, మనందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్. వింటే షాక్ అవుతారండి. ఏంటో చెప్పనప్పుడు ఎందుకు ఫోన్ చేయడం? నేనెవరో ఒకరితో షేర్ చేసుకోవాలి కదా. నాకెవరున్నారండి మీరు తప్ప. అందుకే ఫోన్ చేశాను. త్వరగా వచ్చేస్తే మీకు చెప్తాను. సరే, నేరుగా ఇంటికి వచ్చేస్తాను. బాయ్ బాయ్. డ్రైవర్, ఇంటికి పోనివ్వు. ఎవరమ్మా ఫోను? చందు మామయ్య గారు ఒక మంచి విషయం చెప్పింది. ఏంటమ్మా అది? ఇన్ని రోజులు అందరూ అనుకుంటున్నట్టు రాజా అన్నది కాదు మామయ్య గారు, గాయత్రి దేవి అని ఆవిడ కొడుకు. అవునా? అవును మామయ్య గారు. బన్నీ అని చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ బన్నీనే రాజా అంట. చిన్నప్పుడు పారిపోయి లక్ష్మి ఆంటీ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ విషయం ఇన్నాళ్ళకి తెలిసింది. వాడొచ్చినప్పుడే నేను అనుకున్నానమ్మా. మొదటిసారి వాణ్ణి చూసింది అశోక్ ప్రాణాలు కాపాడినప్పుడే. చూశావా అమ్మా, దేవుడు ఎన్ని విచిత్రాలు చేస్తాడో. అశోక్ ప్రాణాలు కాపాడటానికి అన్నట్లు రాజా అక్కడికొచ్చాడు. వాడి చేతిలోనే బాధలు పడుతున్నాడు. చుట్టూ తన వాళ్ళుండి పరాయివాళ్లాగా బతికాడు. ఇన్నాళ్ళకి వాడికి మంచి రోజులు వచ్చాయన్నమాట. అవును మావయ్య గారు. జరిగిందా అండి? బాగానే జరిగింది. ముందు స్వీట్ తినండి. నన్ను సస్పెన్స్ లో పెట్టి ఆఫీస్కి కూడా వెళ్ళకుండా ఇంటికి రప్పించావు. ఏంటి అర్చన?
చాలా రోజుల తర్వాత మనందరికీ గుడ్ న్యూస్ అన్నయ్య. గుడ్ న్యూస్ అని మీ అందరి మొహాల్లో ఆనందం చెప్తుంది. ఆ న్యూస్ ఏంటో నాకు చెప్తే కదా. ఏమై ఉంటుందో చెప్పండి. ఏమై ఉంటుంది? ఆహా, నాకు ఐడియా రావట్లేదు. చిన్నప్పుడు బన్నీ ఇప్పుడు ఎలా ఉండుంటాడు? కుర్రోడు అయి ఉంటాడు. కుర్రాడయ్యాడు సరేనండి, ఆ కుర్రాడు ఎవరిలాగా ఉండుంటాడని. ఇప్పుడు అవన్నీ ఎందుకు అర్చన? ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పొచ్చు కదా. గుడ్ న్యూస్ అదేనండి. అంటే బన్నీ, మన బన్నీ దొరికాడు. ఏంటొచ్చిన నువ్వనేది? మన బన్నీ దొరికాడా? ఈ విషయం ఇంత లేటుగానే నాకు చెప్పేది. ఎక్కడ ఎక్కడా? ఏ ఊళ్ళో ఉన్నాడు? ఇన్నాళ్ళు ఏమైపోయాడంట? ఇదిగో ఈ ఆనందం మీ ముఖంలో చూడాలని మీకు ఫోన్లో చెప్పలేదు. సరే పిలువనే, వాడిని అర్జెంటుగా చూడాలి. ఎలా ఉన్నాడు? అప్పుడులాగా ముద్దుగానే ఉన్నాడా? బాగా పెద్దవాడయ్యాడా? అలాగే ఉన్నాడు కదా? అలాగే ఉన్నాడు. ఎన్ని రోజులు మన మధ్య తిరుగుతూ ఉన్నా మనకి తెలియలేదు. మన మధ్య ఉన్నాడా? ఎవరొచ్చినా? నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. త్వరగా చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు ఎవరిని చూసి ద్వేషించావో, ఎవరి నీడ కూడా తాకడానికి ఇష్టపడలేదో, ఆ రాజానే మన బన్నీ అన్నయ్య. బన్నీని మీరెంతగా ప్రేమించారో అదే బన్నీ ఇన్నేళ్ల తర్వాత కళ్ల ముందున్నా ద్వేషించారు. రాజానే బన్నీ అని ఎవరు చెప్పారు? నేను రాజా కోసం వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చిన్నప్పటి బన్నీ ఫోటో వాళ్ళింట్లో ఉంది. అప్పుడే అర్థమైంది ఇంట్లో నుంచి పారిపోయిన వాడు ఆ లక్ష్మీ శివయ్యల దగ్గర చేరాడని. మొత్తానికి మన బన్నీ దొరికాడండి. మన కాదు, ఆ రాజాగాడే బన్నీ అయితే ఆ బన్నీ మనకు అవసరం లేదు. అదేంటండి అలా అంటారు? ఇన్నాళ్ళు మనం బన్నీ కోసం ఎంతగా ఎదురు చూసాం. వాడంటే మీకెంత ప్రేమ. అవును, బన్నీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ రాజాగాడు బన్నీ అని తెలిసాక బన్నీ మీదున్న ఇష్టం కూడా చచ్చిపోయింది. ఏంటన్నయ్య నువ్వు? ఇంతకాలం ఎవరో తెలియక ద్వేషించావు. ఈ రోజు రాజా మన మనిషి అని తెలిసి ఇంకా అలాగే మాట్లాడతావేంటి? ఇలాగే మాట్లాడతాను. కారణం వాడు రాజా. నా అల్లుణ్ణి బాధ పెట్టి నా కూతుర్ని నాకు దూరం చేసి నా పరువు నడి వీధిలో నిలబెట్టిన వాణ్ణి నా కన్న తండ్రే ఆ రూపంలో వచ్చాడన్నా క్షమించను. రాజా మన బన్నీ అని తెలిస్తే
మీరెంతో ఆనందపడతారు అనుకుంటే ఏంటండి ఇది? రోడ్డు వెంట అడుక్కు తినేవాడిని చూపించి వాడే బన్నీ అన్నా అభిమానంగా దగ్గరికి తీసుకునేవాణ్ణి. కాని వాడు రాజా. వాణ్ణి దగ్గరికి తీసుకోవడం ఈ జన్మకి జరగదు. నువ్వు వస్తావు, బన్నీనే రాజా అని తెలిసి ఆనందంగా రాజాని మన మనిషిగా మన ఇంటికి తీసుకొస్తావు. నీ చేతుల మీదుగా రాజాని మన ఇంటిలో నుండి చేస్తావనుకుంటే ఏంటన్నా ఇది? ఇప్పుడు మాత్రం నష్టమేముంది? నాతో నీకేం పనుందిరా? నా అనుమతితోనో నా ఆశీర్వాదంతోనో నీ కూతురు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించావా? పెద్దన్న, ఇన్ని రోజులు రాజా ఎవరో తెలియక ద్వేషించారు అంటే అర్థం ఉంది. ఆ రోజు ఎవరు లేరు, ఆస్తిపాస్తులేమీ లేని జులాయి అని మీరు ఫీల్ అయిన రాజాకి ఈ రోజు కుటుంబం ఉంది, ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి. పైగా మీకు ఇష్టమైన బన్నీ పెద్దనాన్న. ఈ ఇంటికి అల్లుడు కావడానికి అంతకన్నా అర్హత ఏం కావాలి? అన్నీ ఉన్నాయి, ఒక్క క్యారెక్టర్ తప్ప. వ్యక్తిత్వం కోట్లతో రాదు. ఈ ఇంటి కల్లుడు కావాల్సిన ఏ అర్హత కావాలన్నావుగా, వాడు రాజా కాకుండా ఉంటే చాలు. అదే ఈ ఇంటికి కాబోయే అల్లుడికి కావాల్సిన అర్హత. ఏంటండి మీరు? బన్నీ కోసం ఇన్నేళ్లు ఎన్నో కలలు కన్నాం. అలాంటిది బన్నీ దొరికాడన్న ఆనందం లేకుండా మీకు వాడు బన్నీ కావచ్చు, వాడు నాకు ఎప్పటికీ రాజానే. బన్నీయే రాజా అని చెప్పి బన్నీ మీద నాకున్న ప్రేమను కూడా చంపేశారు. బన్నీయే కదా అని వాణ్ణి ఈ ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యొద్దు. వాడికి ఈ జన్మకి ఇంట్లో స్థానం లేదు. లల్లి, వచ్చి కారెక్కు. పరాయి వాళ్ళ కారెక్కాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి లల్లి ఇది? ఏంటిది? తాళి కట్టిన భర్తను నేను పరాయివాడిని అయిపోయినా? ఆ రాజాగాడి సొంతవాడైపోయాడా? రోడ్డు మీద ఈ గొడవేంటి? నేను వెళ్ళాలి. నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను లల్లి. నాన్నగారి కంటే తెలియడం లేదు. నీకేమైంది? నిన్నెలా చూసుకున్నాను అవన్నీ మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటావా? నన్ను నా జ్ఞాపకాల్ని మర్చిపోయి మరొకరితో నువ్వు సంతోషంగా ఉండగలవా?
మాట్లాడు లల్లి. నన్ను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఏం చేస్తావు? నరికేస్తాను. ఇప్పటిదాకా మామయ్య గారు చెప్తున్నా నా మనసులో ఆలోచన లేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. లల్లి, నన్ను పిచ్చివాణ్ణి చేయొద్దు. నా మంచితనమే చూసావు నువ్వు. నాలోని రాక్షసుని నువ్వు చూడాలి అనుకుంటే ఆ నిర్ణయం తీసుకో. ఏం చేస్తావు? ఏం చేయగలవు నువ్వు? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే జైల్లో కూర్చుంటావు. నీ మీద కంప్లైంట్ ఫైల్ అయింది, మర్చిపోయావా? నీ బెదిరింపులకి భయపడ్డానికి నేనేం పాతలల్లిని కాదు. వెళ్ళి పని చూసుకో. లల్లి ప్లీజ్, నా బాధను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కాబట్టే వద్దనుకుంటున్నాను. ఎన్ని తప్పులు చేసినా ఇంకా నాతో కాపురం చేయమని ఎలా అడుగుతున్నావు? తెలియక నష్టపోయాను. నువ్వేంటో తెలిసాక ఇంకా నష్టపోతాననుకున్నావా? ఇదంతా వాడి వల్లే, ఆ రాజాగాడి వల్లేగా. వాడేగా నీ మనసులా మార్చింది. మా నాన్నగారి దగ్గర నన్ను చెడ్డవాణ్ణి చేసింది. అమ్మా నాన్న లేని అనాథ. వాడికి ఎవ్వరూ అవసరం లేదు కాబట్టే. మాట్లాడకో. ఎవరు అనాథ? రాజానా? రాజా అనాథ కాదు, ఆగర్భ శ్రీమంతుడు. నీకన్నా నాకన్నా కోటీశ్వరులు అని మురిసిపోయి చాలా మంది కన్నా కోటీశ్వరుడు. ది గ్రేట్ గాయత్రీదేవి కొడుకు. మా వాళ్ళు ఇంతకాలం ఎదురు చూసిన మా బన్నీనే రాజా. రాజా అనాథని చెప్పి సంతోషపడుతున్నావు కదూ? ఈ రోజు రాజా ముందు నువ్వు ఎందుకు పనికిరావు. ఏ విషయంలోనైనా సరే, ఆస్తి, అంతస్తు, హోదా, మంచితనం, దేంట్లోనైనా సరే రాజా కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. లల్లి, అరిచి ఆరోగ్యం పాడు చేసుకోకు. రాజాని తక్కువ చేసి చూసావు. నీడనిచ్చిన తన వాళ్ళందరినీ దూరం చేసి అనాథని చేశానని సంబరపడ్డావు. కానీ దేవుడుకుడున్నాడు. అందుకే నీ ఊహకి కూడా అందని ఎత్తులో రాజాని నించోపెట్టాడు.